స్పష్టంగా ఒకటి కాదు రెండు కాదు మొత్తం టోటల్గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంతెంత అని దీనిలో రాసిన స్పష్టంగా రాసిన ప్రతి అంశం పట్ల టోటల్గా విడమర్చి విశదీకరించి మీ చేసిన అప్పులు మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లని రాసిన. నేను ఉదయం కూడా మళ్ళీ ఏం చెప్పినా, నిన్న ఏదో తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, తీపు రక్తం అని మాట్లాడాడు. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించాం. ఎందుకు రాలేదని అడుగుతున్నా, ఈ పంపించిన సొల్లు కబురు సొల్లు పురాణం నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఇది కూడా మీకు పంపిస్తా. మీరు కూడా నేను పంపిన లెటర్ను, ఆయన పంపిన లెటర్ను మీరు చదివి దీనిపైన మీ విశ్లేషణ రాయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత అని చెప్పి రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదా. ఈ ప్రశ్నకు జవాబు అంటే ఇది ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట? అరే నేను అడిగింది ఏంది, మీరు జవాబు ఇచ్చింది ఏంది? మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు మీరు మిగిలిచ్చిపోయిన బకాయిలు కలిపి 8,21,000 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంటు అధికారిక లెక్కల ప్రకారం దేనికి ఎంతెంత ఎప్పుడు పంపిస్తే మీరేం చేసిండ్రు? దానిలో మేము ఇంతే అని పంపించరు. అయితే మీరు కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పును ఇది మా ప్రభుత్వం చెయ్యలేదని మళ్ళీ చెప్తే మీరు కార్పొరేషన్ దేని తీసుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పు తీసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పైన ఏం చేసింది? కాళేశ్వరం అప్పు తీసుకొని కాళేశ్వరమో పాలమూరు ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండ్రు. ప్రభుత్వం అప్పు కట్టదు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కట్టదు అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎక్కడిది? కాళేశ్వరం కార్పొరేషన్ ప్రాజెక్టు కట్టించారు అంటే ఆ ఆదాయం ప్రజల నుంచి రైతుల నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారని అడిగిన. దానికి సమాధానం లేదు, సమాధానమే దీనికి మాట్లాడలే. అట్లాగే మంచినీటికి సంబంధించి మిషన్ భగీరథ పైన సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ యొక్క మిషన్ భగీరథ మీద తీసుకున్న అప్పు పైసలు ఎవరు కడతారు? ప్రభుత్వం కాదా? మీరు కట్టిండ్రు కదా. మీ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని మాసాల పాటు మీరు అప్పు వడ్డీ ఆ బ్యాంకులకు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా అట్లాగే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు మీరు వడ్డీ కట్టిండ్రు కదా. మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వంకి ఎందుకు కట్టిండ్రు? నేను ఇవన్నీ కూడా వరుసగా పూసగుచ్చినట్టుగా నేను రాసిన, ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్లకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన, నేను దాచిపెట్టలేక ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరెంత తప్పు చేసినా అరే మరి నేను ఎంత తప్పు చేసిన నేను ఛాలెంజ్ చేసేది కేటీఆర్ మాట్లాడిన 3,50,000 కోట్లు 8,20,000 కోట్లు అని వీళ్ళు ప్రతి అంకె అక్షరం ఉంది. దేనికి ఎంత ఉంది? 4 పేజీలు రాసినాం. దానికి ఈయన ఒక పేజీ హరీష్ రావు ఒక పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్లు అప్పు చేసినాం, మీరెంత అప్పు చేసినారు అని మాట్లాడుతున్నాడు. మరి నేను ఎంత చేసింది, మా ప్రభుత్వం చేసి నేను మాట్లాడలేదే, నేను ఛాలెంజ్ చేసి దానిపైన కాదు కదా. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 200 ఏళ్ళు తీసుకున్న అప్పుకే ఇంత వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడుగు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పి పారిపోయిండు. వారిని ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు, ఏ రోజు కూడా
నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. పాలమూరు పౌరుషం గురించి మాట్లాడినావు. బరాబర్ పాలమూరు పౌరుషం ఉంది కాబట్టే, ఆనాడైనా మంత్రి 3.5 ఏళ్ళ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీకి పాలమూరు జిల్లాకి వెళ్ళి 7 సీట్లు ఇచ్చినాం. నేను మంత్రిగా ఉండి 13 సీట్లు ఇచ్చినాం. నువ్వు సమాధానం చెప్పబోయా అంటే రెండో మాట ఇంకో మాట చెప్పిన పోనీ మీరు సిగ్గు తప్పిన బతుకుతూ మీరు రాలేక నేను వారు పైన మాట్లాడుతున్నారు. అంటే క్వశ్చను మీ తెలంగాణ భవన్కు వస్తేనే లెక్క ఉన్నట్ట. అయినా నిన్న స్పష్టంగా హరీష్ రావు అక్కడేంది అమరవీర స్తూపం కాడుకు వస్తుంది తెలిసి నేను గాంధీ భవన్ నుంచి నేను బయలుదేరిపోయినా. ఈ లోపలనే సరే అక్కడికి రాలేదు. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్న కూడా 2 గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్న రావచ్చు కదా. ఎందుకు ముఖం చెల్లలేదు మీకు బాబామట్ల ఇద్దరికి? మళ్ళీ ఉల్టా చోరు కోత్వాలు దాంట్లోనట్టుగా మీరు మాట్లాడతారు. నన్ను కొద్దిగా బుద్ధిశరం ఉండాలి. అంటే మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? ధైర్యం దమ్ముండాలి. నేను తప్పు చేసి నేను క్షమాపణ చెప్తా. అరే మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే మీరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. మీ సోషల్ మీడియా ద్వారా నెలకు ₹1 కోట్ల జీతాలు చెల్లించి అబద్ధాల ప్రచారం మీరు చేసుకుంటూ దమ్ము ధైర్యం లేక మీరు రాక మళ్ళీ నన్ను మాట్లాడతారా? నేను చెప్పిన ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాన్న. పోనీ ఇప్పుడు నువ్వు రాసినావు కదా, 4 లక్షల రూపాయలు రాసినావు కదా, మరి నేను సమాధానం ఎందుకు రాయాలి? నేను రాసినా కదా, నేను రాజీనామా కట్టుబడి ఉన్నాను. ఈ 4.17 లక్షల కోట్లు అన్నావు కదా, కేటీఆర్ 3.5 కోట్లు కదా. నేను రాసిన లెటర్లో జవాబు నేను నా రాజీనామాకు ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి కట్టుబడి ఉన్నారు రాసిన. మరి మీరు ఎందుకు రాయాలి? మీరు రుజువు చేయగలిగితే మీరు ఎందుకు రాయాలి? నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? పోనీ కేసీఆర్ తోటి మాట్లాడేమని చెప్పినా ఎందుకు మాట్లాడిస్తలేరు? నా లెక్కలు తప్పు అని కేసీఆర్ తోటి 1-2 సరే అసెంబ్లీకి రాకపోయాయి, 10 పిలిచిన రాకపోయాయి. నేను మాట్లాడిన లెక్కలు అబద్ధమని మీ మామతోటి మీ తండ్రి గారితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి సరే మాట్లాడించండి అంటున్నా. ఈ లెక్కలు తప్పు అని చెప్పమని అంటున్నా. కేసీఆర్ గారు ఇవన్నీ వింటున్నారు, చూస్తున్నారు కదా. మీ కొడుకు చెప్పినవి, మీ అల్లుడు చెప్పినవి ఇవి అబద్ధాలా నిజాలా చెప్పాలి కదా. మళ్ళా ఉల్టా తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, చీము రక్తం ఉంటే పాలమూరు పౌరుషం మాట్లాడతారు.